దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఈ సమయాన్ని ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానికంగా సేవ జరిగిస్తున్న సునీతా సాల్మన్ అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 6వ మాటగా, యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిలువ ధ్యానములో 7 మాటలు కూడా ఎంతో శ్రేష్టమైనవి, విలువైనవి. దేవుడు తన గ్రంథంలో వీటిని పొందుపరిచాడు. ప్రభువారు శిలువకు అప్పగింపబడుతున్న ఆ సమయంలో, ఆ శిలువకు ఎక్కిన తర్వాత, యేసు ప్రభువారు శిలువకు ముందు, శిలువకు ఎక్కిన తర్వాత పలికిన ఈ మాటలో చాలా 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 ఆత్మ సంబంధమైన అర్థాలు ఉన్నాయి. మనం ఎన్నో విషయాలు ఇందులో నేర్చుకోవచ్చు. ఇది పలకబడిన 7 విషయాలలో ఇప్పుడు 6వ మాట కూడా చాలా బలమైన మాట, పునాది అయిన మాట ఉన్నది. సమాప్తమైనది అని అంటే, సమాప్తము అవ్వడం అనే విషయాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎన్నో సమాప్తము అవ్వవలసి ఉన్నాయి. అయితే సమాప్తము జరగవలసిన కార్యక్రమాలలో అతి శ్రేష్టమైన కార్యక్రమం ఏంటంటే, అసలు విశ్వానికి సంబంధించినది, భూగ్రహం మీద ఉన్న మానవ జాతికి సంబంధించినది యజ్ఞము అన్నమాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యజ్ఞము అనేది సమాప్తం కావాలి అనేది దేవుని ఏర్పాటు. యజ్ఞము ఎందుకు సమాప్తి అవ్వాలి అంటే, యజ్ఞము సమాప్తి అవ్వకపోతే, యాగ పశువు బలి కాకపోతే మానవ జాతికి విమోచన లేదు. విమోచన లేదు అనే విషయాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఋషులు గ్రహించారు. వాళ్ళు వేదాలలో రచించారు. మానవుడు పాపం నుండి విడిపించబడాలంటే, వెలుగును మనిషి చూడాలంటే, ఆ సత్య వెలుగులో మనిషి నడవాలి అంటే, ఒక మహాపురుషుడు, దైవ కుమారుడు, దేవుడే మానవుడిగా జన్మించి ప్రాణం పెట్టాలి అనేది వేదాల్లో దేవుడు బయలుపరిచి వేద ఋషుల ద్వారా రచింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ కార్యక్రమాన్ని చూడడానికి అందరూ ఎదురు చూశారు. వారి ప్రాణాలు కూడా పోయాయి, వారందరూ గతించిపోయారు. కానీ ప్రియ దేవుని బిడ్డారా, అది ఏ సమయంలో జరగాలనేది దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం కనుక కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుణ్ణి దేవుడు భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. కాలం సంపూర్ణమైంది. ఎందుకంటే యజ్ఞము సమాప్తి అవ్వడానికి సంపూర్ణమైంది. ఇప్పుడు యజ్ఞం జరగడానికి దేవుడు అన్ని కార్యక్రమాలు మొదలు పెడుతున్నాడు. అసలు ఈ కార్యం ఎక్కడ ఆరంభమైంది అని మనం ఆలోచించి చూస్తే, ఆది కాండములోనే ఈ కార్యక్రమం ఆరంభమైంది. ఎక్కడ ఆరంభమైంది? ఎప్పుడు ఆదాము అవ్వలు పాపం చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు, ఇంకా అప్పటి నుండి ఇంకా ఈ మహా యాగ పశువు దైవ కుమారుడు భూమి మీదకి రావాలి అనే ప్రణాళిక అక్కడే ఆరంభమైంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదామవ్వలు ఏం పోగొట్టుకున్నారు? తప్పు చేసి, అందరు చెప్పండి, మహిమ ప్రభావాలు పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత వారు ఎలాగయ్యారమ్మా? దిగంబరులుగా అయిపోయారు, సిగ్గు ఎరిగిన వారిగా అయ్యారు. వెంటనే దేవుడు ఏం చేశాడు? చొక్కాయిలను చేయించి వారికి తొలగించాడు. చొక్కాయిలు ఎక్కడి నుండి వచ్చాయి? అక్కడ దేవుడు ఒక పశువుని, ఒక గొర్రెను అక్కడ దేవుడు వధించి ఆ చర్మంతో చొక్కాయిలు చేయించి ఆయనే తొలగించాడు. గట్టిగా చెప్పడం అక్కడ ఓపెన్ అయింది ఆ కార్యం. ఇంకా అలాగున ఆయన దైవ కుమారుడే భూమి మీదకి రావాలి. ఆయన చిందించే రక్తం వలన, ఆయన పెట్టిన ఆ రక్తం వలనే మానవ జాతికి నిజమైన ఒక విమోచన కార్యం జరగాలనేది దేవుని ఏర్పాటు. మనం చూస్తే ఇక్కడ ఏమనున్నది? మూల వాక్యంలో 30వ వచనంలో సమాప్తం అయి ఉన్నదని చెప్పి కదా. లూకా సువార్త ఒకసారి మనం చూస్తే 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడినని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది.
ఎలయనగా నన్ను కూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభువారి గురించి చెప్పిన సంగతి ఒకటి ఉంది, అది సమాప్తమవుచున్నది అని అన్నాడు ఇక్కడ. కానీ మనము మూలవాక్యంలో ఏం చదువుకున్నాం? సమాప్తమైనది అని చదువుకున్నాం. సమాప్తం అవుతున్నది అన్న ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువారు ఎంత చిత్రహింసలు భూమి మీద అనుభవించాడో మనందరికీ తెలుసు. ఎందుకు ఆ సమాప్తమైన కార్యక్రమం ఏమని చెప్పాను? యజ్ఞము అని చెప్పాడు. ప్రియదేవుని బిడ్డారా, ఇప్పుడు ఈ మానవ జాతికి ఒక పశువు, ఒక యాగ పురుషుడు, ఒక పరిశుద్ధుడు బలి కాకపోతే ఇంకా ఏమాత్రం కూడా ఈ మానవ జాతికి రక్షణ అనే మోక్ష మార్గం అనేది ఉండదు. కాబట్టి మోక్షము మానవుడికి కలగాలంటే మానవుడికిను దేవునికి మధ్యలో ఒక పశువు బలి కావాలి. ఆ పశువే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు యజ్ఞము జరగాలి. ప్రియదేవుని బిడ్డారా, ఈ యజ్ఞము గురించి వేదాల్లో అనేక పుస్తకాలలో కూడా దేవుడు వ్రాయించాడు. అయితే యజ్ఞము అనే కార్యక్రమాలలో 7 రకాల యజ్ఞాలు ఉన్నాయి. ఆ 7 గురించి నేను చెప్పను, సమయం లేదు. ప్రియదేవుని బిడ్డ, ఒక యజ్ఞము, చివరి యజ్ఞముగా అజామేధము అనే యజ్ఞం ఒకటి ఉంది. ఈ అజామేధం అనే యజ్ఞము, ఈ అజామేధము అనే పేరు ఎందుకు వచ్చిందంటే అజా అనగా మేక అన్నమాట. ఈ మేక అనే దానితో యజ్ఞము జరిగించాలి. ఈ మేక అనేది ఎలా ఉండాలంటే మచ్చలు లేనిదిగా ఉండాలి. బాగా ఉండండి, మచ్చలు లేనిదిగా ఉండాలి. రెండవది, ఈ మేకకి బలురాకసి కంప, బరుసు కంప అనేది ఈ మేక తలకు చుట్టాలి. మూడవది, ఈ మేకకి కాళ్ళకి మేకులు కొట్టాలి. నాలుగవదిగా దాని మీద పరిచే పచ్చడములు ఉన్నాయి చూసారా, వాటిని పూర్వీకులు పురోహితులు చీట్లు వేసుకొని పంచుకోవాలి. ఆ తరువాత ఈ మేకని యజ్ఞం చేసేటప్పుడు ఈ మేకలో ఒక్క ఎముక కూడా విరిగిపోకూడదు. ఇది మన బైబిల్లో రాయబడలేదు, వేదాల్లో ఆయా గ్రంథాల్లో రాయబడింది యజ్ఞం గురించి. ఆ తరువాత ఈ మేకకి సోమరసం తాగించాలి. ఏం తాగించాలి? సోమరసం. సోమరసం అంటే మీరు చూడండి, చేదుగా ఉంటుంది, చేదు కారంగా ఉంటుంది. ఈ సోమరసాన్ని ఆ మేకకు తాగించాలి యజ్ఞానికి సిద్ధమైనప్పుడు. ఆ మేకని ఒక స్తంభానికి కట్టాలి. ఆ మేకని ఒక స్తంభానికి కట్టాలి. ఆ తర్వాత భయంకరమైన క్రమశిక్షణ ఒకటి యజ్ఞంలో పెట్టాడు దేవుడు ఆ ఋషుల ద్వారా. ఏం పెట్టాడంటే, ఆ మేకకి పక్క భాగంలో పక్క ఎముకలుగా తగలకుండా ఖాళీ భాగంలో ఉన్న నడుము భాగం దగ్గర ఎముకలు లేని స్థలంలో ఒక బలమైన గాయం చేసి రక్తాన్ని ఓర్చాలి. ఆ రక్తం అంతా గారిపోవాలి. ఆ తర్వాత చచ్చిపోయిన ఆ మేకకి ప్రాణ ప్రతిష్ఠత చేయాలి అంటే గుండెలో భయం వచ్చేసింది. ఇంకా ప్రాణ ప్రతిష్ఠ అంటే చచ్చిపోయిన మేకకి ఇప్పుడు ప్రాణాన్ని మరలా ప్రాణం వచ్చున్నదా కానీ ప్రతిష్ఠించాలి. ఎవరు? ఆ యజ్ఞంలో పూనుకున్న ఋషులు, ఆ యజ్ఞంలో పూనుకున్న పురోహితులు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. జరుగుతుందా? అది వాళ్ళ వల్ల అవుతుందా? కాబట్టి ఇది చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ యజ్ఞం తప్ప మిగతా 6 యజ్ఞాలు మేము చేస్తామని 7వ యజ్ఞం ఎప్పటికీ సంపూర్ణం కాల. ఈ యజ్ఞం ఎప్పటికీ సంపూర్ణం కాల. ఆ తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి తన శైలిలో వేదాల ప్రకారంగా ఆయా గ్రంథాల ప్రకారంగా యజ్ఞము జరుగునట్లుగా దేవుడు ముందే ఛాయలు ముద్రించాడు ప్రవచన రూపంగా. ఆ విషయాలన్నీ యేసయ్య శిలువలో నెరవేరుతున్నప్పుడు అనేకుల కళ్ళు తెరవబడి యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఆ తర్వాత అజామేధములో ఇంకొక చివరి మాట ఉంది, ఏంటో తెలుసా? దాన్ని భుజించాలి అంట. జరుగుతుందా? ముందు దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, తర్వాత దాన్ని తినాలి. ఎలాగ సాధ్యమవుతుంది చెప్పండి? సాధ్యం కాదు. కానీ అది యేసయ్యలో సాధ్యమైంది. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన మనం తింటున్నాం. ఎలా చెప్పండి? రొట్టె ద్రాక్షరసం ద్వారా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమాప్తమైనది అనగా ఏంటంటే, దేవుడు వ్రాయించిన ఆ నిజమైన బలి, ఆ యాగము భూమి మీద
మీద సమాప్తమైంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి, మనం ముగించుకుందాం. ఇంకా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం చూడండి. అతన్ని నలగొట్టుటకు అంటే తండ్రి అయిన దేవునికి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు చూడండి, ఈ నిజమైన యాగ పశువు తన్ను తానే బలిచ్చుకోవాలనుకుంది. చాలా మంది అంటారు కదా, యూదులు చూడండి ఎంత దుర్మార్గులు, ఆయన తీసుకెళ్లి సిలువేశారు, పట్టుకున్నారు, కొట్టారు, ఆయన్ని చీల్చారు అని అనుకుంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారు. అతను మీరు బాధపడాల్సిన పని లేదు. ఆయన కనుక నేను చావను అనుకుంటే ఆయన ఎవరు ఏమీ చేయలేరు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. దేవుడే తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి యూదులు పట్టుకోగలిగారు. లేదా యూదులు ఏమి దేవతలు కాదు, వాళ్ళు మనలాంటి మనుషులే. ఆయన అనుకున్నాడు అన్నమాట, మీ చేతులు ఇನ್ನು బలి కావాలి, ఇదిగో నన్ను పట్టుకోండి. హల్లెలూయా. సమాప్తము చేయాలి, యాగాన్ని ముగించాలి అనేది దేవుని ఏర్పాటు కనుక యేసు ప్రభువు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా. ఆ తర్వాత చూడండి, అతడు దీర్ఘాయుష్మంతుడను, యెహోవా ఉద్దేశం అంటే దేవుని ఉద్దేశము అతని వలన సఫలమగును. అందరూ చెప్దాం, అతని వలన సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. దేని వలన? ఇప్పుడు యేసుక్రీస్తు యజ్ఞము ద్వారా దేవుని ఉద్దేశము సఫలమవుతుంది. గట్టిగా చెప్పగలుగుతాం. యజ్ఞము కాకపోతే దేవుని ఉద్దేశము సఫలం కాదు. కాబట్టి యేసు ప్రభు వారు ప్రాణం పెట్టినప్పుడే ఆ నిజమైన సమాప్తి అనేది భూమి మీద జరుగుతుంది. అదే అధ్యాయములో 6వ వచనం చూడండి, యజ్ఞం ఎందుకు జరగవలసి వచ్చిందో విషయాన్ని చెబుతున్నాడు. మనమందరము గొర్రెల వలె మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఇదిగోండి, దేవుడు తండ్రైన దేవుడు చదవమ్మా, మన అందరి దోషములను అతని మీద మోపెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మీద మన దోషాలు మోపకపోతే మనకి విమోచన, రక్షణ లేదు అన్నమాట. ఇదే అధ్యాయంలో 12వ వచనం చూడండి, ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణము ధారపోసెను. హల్లెలూయా. ప్రాణాన్ని అక్కడ ధారపోసేశాడు. ఆయన ప్రాణాన్ని వదలకపోతే మనకి రక్షణ లేదే లేదు. కాబట్టి ఈ యజ్ఞము గురించి మనందరికీ తెలుస్తుంది. ఇంకా రక్షణ పొందిన వాళ్ళకి చాలా జాగ్రత్తగా మీరు యజ్ఞాన్ని తెలుసుకున్నారంటే సత్యాన్ని తెలుసుకున్నారు. రేపు దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు రక్షణ పొందకపోతే. అది మానవ జాతికి రక్షణ ఎందుకు అంటే, ఇదిగో దేవుడు తన బలమైన కార్యక్రమాన్ని భూమి మీద జరిగించాడు. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత కూడా మాకు దేవుడు వద్దు, పరలోకం వద్దు, రక్షణ వద్దు, వాక్యం వద్దు అంటే రేపు నువ్వు డైరెక్ట్గా నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కనుక ఈ శిలువ వార్తను చాలా జాగ్రత్తగా, నా కోసం నిజమైన పరిశుద్ధుడు బయలయ్యాడు, ఆయన ఆత్మను నా కోసం ఆయన అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని నా కోసం అప్పగించుకున్నాడు. కనుక ఆయన రక్షణ నాకు కావాలి, ఆయన రక్తం నాకు కావాలని మనం తీర్మానించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక చిన్న సందేహం లేవనెత్తుతున్నాను వినండి. అక్కడ పురాణ గ్రంథాల్లో కానీ వేదాల్లో కానీ మేఘ అనేది సంబోధింపబడింది కదా. మనం నిర్గమాకాండంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రాన్ని దాటించే ముందు దేవుడు ఏమంటాడంటే, నిర్దోషమైన ఒక మేక పిల్లని కానీ గొర్రె పిల్లని కానీ అంటాడు. ఆయన దృష్టిలో ఇప్పుడు మేక అయినా కావాలి, గొర్రె అయినా కావాలి. కాబట్టి వేదాల్లో మేక ఉంది కదా, ఇక్కడ గొర్రె ఉంది కదా. కొంతమంది సందేహం ఉన్నది, గొర్రె అన్నా మేక అన్నా ఒకటే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ గొర్రె, ఆ మేక మన కోసం వధింపబడాలి. ఆ గొర్రె మేక పూర్తిగా ఒక దైవ స్వరూపాన్ని ధరిస్తుంది అన్నమాట. హల్లెలూయా. చివరిగా ప్రకటన గ్రంథం చూసి ఇంక ముగించుకుందాం. ప్రకటన గ్రంథం చూడండి, దేవుని ఆలోచనలో అసలు యజ్ఞం ఎప్పుడు జరిగిందో తెలుస్తుంది. 13వ అధ్యాయము 8వ వచనం చూడండి, భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు. హల్లెలూయా. చూడండి, జగతుత్పత్తి మొదలుకొని అంటే ఎప్పుడైతే దేవుడు అసలు సృష్టిని తయారు చేయాలనుకున్నాడో అప్పుడే ఈ గొర్రె వధింపబడాలని దేవుడు అనుకున్నాడు.
అప్పుడే ఆ కాలం అందే, సృష్టి ఆరంభం అందే గొర్రె వధింపబడింది. అది ఇప్పుడు యేసయ్యలో సంపూర్ణమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. మరియు సింహాసనములకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు ఉండిన గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? వధింపబడి ఉన్న గొర్రె పిల్ల అయి ఉన్నాడు. వధింపబడాలి అన్న కార్యక్రమము సమాప్తి అయింది అని యేసు ప్రభువారు శిలువలో పలుకుతున్నాడు. సమాప్తి అయింది కనుక మనందరం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకా మనం ఈ సత్యాన్ని ఏం చేయాలి? మనలో పెట్టుకోవాలా? మనకి ఎరుకలో ఉన్న వారందరికీ, బంధువులకు, రక్త సంబంధికులకు, తెలిసిన వారికి, స్నేహితులకి, అందరికీ ఈ యజ్ఞము అనే సత్య వార్తను ప్రచురించాలి. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. అప్పుడే నిజమైన సంపూర్ణమైన సమాప్తి అనేది జరుగుతుంది. అటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ స్తోత్రం. హల్లెలూయా.